హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మన ఛానల్లో ఉండే వీడియోస్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు కదా. ఈరోజు ఏంటంటే చాలామంది పొట్టేలు కావాలని అడుగుతున్నారు కాబట్టి ఈరోజు ఒక 2 దగ్గరలో పొట్టేళ్ళు అయితే ఉన్నాయి. వాటికి సంబంధించిన వివరాల కోసం వీడియో అయితే తీస్తున్నాము. మీకు విత్తనం పొట్టేళ్ళు కావచ్చు, లేకపోతే ఎవరైనా చాకి అమ్ముకోవడానికి ఎలా అయినా కానీ ప్రస్తుతానికి మా దగ్గర మాకు చుట్టుపక్కల పల్లెల్లో ఉన్నాయి. మా దగ్గర కాదు, వాళ్ళ దగ్గర ఎక్కడున్నాయి, అసలు ఎలాంటి పొట్టేళ్ళు, ఏ జాతి పొట్టేళ్ళు అనే వివరాలు ఈరోజు మనం తెలుసుకుందాము. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు అయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఇప్పుడు ఈ వీడియోలో కనిపిస్తున్న పొట్టేళ్ళు కూడా అమ్ముతున్నాము. ఈ పొట్టేళ్ళు వయసు వచ్చేసి 2 సంవత్సరాలు, 4 పళ్ళ మీద ఉంది. సిగమార్ జాతి పొట్టేళ్ళు. దీన్ని ఇలాగే మేము షెడ్యూల్లో మేపవండి ఎప్పుడు ఇలాగే కాస్తూ ఉంటాము. అంటే ఇప్పుడు గడ్డి కనిపిస్తుంది కదా, ఈ విధంగా గొర్రెకి ఈ గడ్డి ఉంటే చాలు. మనకి వర్షాలు తక్కువగా ఉండడం వల్ల ఈసారి పెద్ద కష్టం ఉండకపోవచ్చు. ఎందుకంటే వర్షాలు ఎక్కువైతే ఈ వర్షాలు గొర్రెలు తగ్గిపోతాయి. జోరు వానికి మెయిన్ కూడా మెయ్యవు సరిగ్గా. ఇప్పుడు అందుకని చెప్పేసి మేము ఇక్కడ పొలాల్లో మేపుతూ ఉన్నాము. ఈ విధంగా మేపే గొర్రెలు కావచ్చు, పొట్టేళ్ళు పిల్లలు, పొట్టేళ్ళు ఎక్కడైనా అడ్జస్ట్ అవుతాయి. గాలికి తిరుగుతూ మేస్తూ ఉంటాయి కాబట్టి ఏ వాతావరణాన్ని తట్టుకుంటాయి. షెడ్యూల్లోటి అయితే తట్టుకోవడం చాలా కష్టంగా ఉంటుంది, కొంచెం టైం అయితే పడుతుంది. అన్నట్టు మీకు విషయం చెప్పడం మర్చిపోయాను. ఈరోజు మా మేక అయితే ఒక 4 పిల్లలు అయితే ఈనింది. దానికి ఫస్ట్ నుంచి 4 పిల్లలు పుడతానే ఉంటాయి. అది దాని జీన్స్ అలాంటిది అనమాట. సంవత్సరానికి 2 ఈతలు ఎంతుంది. ఆగస్టులో ఈనింది. ఇప్పుడు మళ్ళీ అంతకుముందు జనవరిలో, అప్పుడు జనవరి, ఇప్పుడు ఆగస్టులో అయితే ఈనిందనమాట. మీకు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో దాని గురించి కావాలంటే కామెంట్ చేయండి, తప్పనిసరిగా దాని గురించి నేను మీకు తెలియజేస్తాను. అయితే ఈ పొట్టేళ్ళు ఉన్నాయి కదా, కొన్ని దగ్గరలో మాత్రమే ఈ నెల్లూరు జోడుపు జాతి గొర్రెలు ఉన్నాయి చూడండి, వాటికి సిగ్మారు పొట్టేళ్ళకి పుట్టిన పిల్లల్ని పెంచుకుని తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. పిల్లలప్పుడు పెంచుకుంటే మనకి తక్కువ రేట్లో వస్తుంది. అవి మనకు కొంచెం అమ్మేటప్పుడు కూడా మనం ఇప్పుడు ఒక 15,000-16,000 అట్లా పెట్టుకున్నారనుకోండి, మనం కొనేటప్పుడు పిల్లల సైజు, అది ఇప్పుడు అమ్మాలంటే దాదాపు 40-30 ఆ రేట్లాగా పొట్టేళ్ళని బట్టి పోతూ ఉంటుంది అనమాట. ఈ విధంగా కూడా కొంతమంది చేస్తూ ఉంటారు. కొంతమంది మా ఏరియాలో ఏంటంటే చిన్నపిల్లలు, అంటే ఒక 7-8 నెలలు పిల్లలు, వాటిని కొంటారు. వాటిని కొనేసి వాటిని బాగా దానాలు, వాటికి మేతలు అవి బాగా పెట్టేసి ఒక 5-6 పిల్లలు అలా తీసుకొని ఈ పొట్టు ఉంటుంది కదా, మన వీడియోస్లో అంతకుముందు చూపించున్నాను, శనగ పొట్టు మనం మేపుతున్నామని చెప్పేసి, అలాంటి పొట్టు మరిగింత తోలు పెట్టేసుకుంటారు. పచ్చిగడ్డి అంతా వేసి చల్లి పెట్టుకొని ఒక్కసారి వీటిని పిల్లలప్పుడు తక్కువ వస్తాయని చెప్పాను కదా, కనీసం నాకు 17-18 వేలలో పెట్టి ఒక్కో పిల్లని కొంటారు. వీటిని పెట్టి దానాకి కానీ వాళ్ళు పాలు కూడా సంవత్సరం దాకా పోస్తూ ఉంటారనమాట. వాళ్ళు మా సైడు ఒక అతను ఉంటేను, అతను ఒక్కొక్క పొట్టేడు పిల్లని పెద్దయినాక 80,000, 1,00,000 దాకా కూడా అమ్ముతూ ఉంటాడు. ఇప్పుడు అతను కూడా మొన్న పెట్టాం కదా మాదన్ గారి పిల్లలు ఉన్నాయని చెప్పేసి, దానికైతే వెళ్ళాడు, అడుగుతున్నాడు, చూసొచ్చాడు అనమాట. ఈ మధ్య ఒక సబ్స్క్రైబర్ కూడా వచ్చారు కాళహస్తి నుంచి. నేను ఆ రోజు 27,000 కానీ పెట్టాను 2 పిల్లలు. నేను పెట్టే దాదాపు 25 రోజులు పైన అయిపోయింది ఆ రోజుకి, వాళ్ళు వచ్చినప్పటికి. ఇప్పటికి వాళ్ళు అడిగి ఒక 4 రోజులు 3 రోజులు అవుతుంది, వచ్చి చూసిపోయారు. అంటే నేను 27,000 చెప్పాను. ఇప్పుడు పిల్లలు ఆ 20 రోజులకి ముందు పెట్టాను కాబట్టి అప్పటికి ఇప్పటికి పిల్లలు చాలా బాగున్నాయి, తేలొచ్చాయి. అందువల్ల క్వాలిటీ బాగుండేసరికి వాళ్ళు ఆ రేటు కాదు, మేము జత 30,000కి అయితే ఇస్తామని చెప్పేసి అంటున్నారు పిల్లలు. వాళ్ళు ఏంటంటే మీరు 27,000 పెట్టారు కదా అన్నారు. ఆ రోజు పిల్లలు అలా ఉన్నాయి. ఇప్పుడు కొంచెం పిల్లలు పెద్ద కొద్దీ వాళ్ళు రేట్లు పెంచుతారు కదా. మనం ఇప్పుడు పెట్టిన వీడియో అయితే ఒక వారానికి అయితే రేట్ ఏం పెరగదు, రోజులు పెరిగే కొద్దీ రేట్లు కూడా పెరుగుతాయి. మనం కూడా ఆలోచించాలి. సరే అని వాళ్ళకి బేరం కుదరకి వెళ్ళిపోయారు. ఇప్పుడు ప్రజెంట్ ఆ పిల్లలు వేరే వాళ్ళు అడుగుతున్నారు కూడా. ఒక 2 పిల్లలు ఉన్నాయి, ఎవరైనా కావాలంటే కామెంట్ చేయొచ్చు. 2 పొట్టేడు పిల్లలు, ఒకటి వచ్చి సిగమార్ పొట్టేలు, ఇంకోటి నార్మల్ది. 2 కూడా మా నెల్లూరు జోడుపు జాతి గొర్రెలు, అలాగే సిగమార్ పొట్టేళ్ళు. వాటిల్లో సిగమార్ది వచ్చి మా గొర్రెలకు పడింది, ఇంకోటి వేరే దగ్గర తీసుకున్నారు. వాళ్ళు పొలాల్లో పెంచుకుంటూ ఉంటారు.
పాలు పోసి ఇప్పుడైతే పాలు పోయటం లేదు, జస్ట్ కొంచెం మేత ఒకటే వేస్తారు, దానా కూడా ఏం బెటర్ వాళ్ళు అలా పైర్లు వేసినప్పుడు వాళ్ళతో పాటు తీసుకెళ్తూ ఉంటారనమాట. అయితే సరే ఇప్పుడు ఆ 2 పొట్టేడు పిల్లలు అలాగే ఇంకొక ఊర్లో అంటే నాగల వెల్లటూరు, చేజర్ల మండలం, నెల్లూరు జిల్లా, ఇక్కడ కూడా ఒక పొట్టేలు ఉంది. పొట్టేలు మీకు అంతకుముందు షార్ట్లో పెట్టున్నాను, ఎవరైనా చూస్తుంటే ఒక ఐడియా ఉంటుంది, చూడకుంటే వెళ్ళి చూడండి. సిగమారు పొట్టేలు, దానికి ముద్ర అయితే లేదు, 2 సంవత్సరాలు 4 పళ్ళ మీద అయితే ఉంది. వాళ్ళు ధర కూడా చెప్తున్నారు, మేము నీకు షార్ట్లో తెలియజేశాం కదా. ఇది వచ్చి నాలటూరు పొట్టేలు. అలాగే ఇక్కడ కలవాయి మండలం కుమ్మరపల్లి గ్రామంలో కూడా ఒక 2 పొట్టేడు పిల్లలు ఉన్నాయి. అవి కూడా మీకు వీడియో తీసి పెట్టేదానికి నాకు కుదరలేదు, కానీ తొందరలో అయితే పెడతాను మన షార్ట్ల ద్వారా. వాటిల్లో అవి కూడా ఇస్తారంట, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కామెంట్ చేయొచ్చు. ఒకటి చేజర్ల మండలం, ఇంకొకటి వచ్చేసి కలవాయి మండలం. ఈ కలవాయి మండలంలో కుమ్మరపల్లి గ్రామంలో కాకుండా ఇప్పుడు మా ఊర్లో మా గొర్రె అంటే మా పొట్టేలు అనమాట, మేము తెచ్చుకున్నాము. అది పొట్టేలు మా పొట్టేలు బాగుండింది, దాన్ని మార్చేసి అంటే 4 ఏళ్ళకి 3 ఏళ్ళకి పొట్టేలు మార్చుకుంటూ ఉంటే బ్రీడింగ్ బాగుంటుందని చెప్పేసి ఇంకొక పొట్టేలుని అయితే తెచ్చుకున్నాము. కానీ ఎందుకో అది మాకు అంతగా నచ్చలేదు. అంటే ఆ ముద్ర పొట్టేలు సిగమారు నామాలు ఉన్నాయి, ముద్ర ఉంది, కానీ దాటుతుంది, అంతా బాగానే ఉంది. కానీ మేము అనుకున్న విధంగా అది రావటం లేదు. అందుకని సో దాన్ని ఇచ్చేసి ఇంకొక దాన్ని తెచ్చుకుందాం అనిపిస్తుంది. అందుకని చూస్తూ ఉన్నాము, దీన్ని కూడా అమ్మడానికి. ఇంకా ఎవరికి బయట చెప్పలేదు, ప్రజెంట్ మన ఛానల్లోనే పెడుతూ ఉన్నాము. 40,000 అయితే ధర చెప్తున్నాము. బేరంకి కొంచెం తగ్గిస్తాం కూడా, మరి అంత ఎక్కువ ఏం తగ్గించేది. చాలామంది 10,000 తేడా అడుగుతున్నారు, మరి ఆ రేటుకైతే రావు కదా. అందుకు ఎవరైనా రేట్లు అడిగేటప్పుడు కొంచెం చూసి అడగండి సార్. ఏంటంటే మేము రైతులమే, మీరు మరీ అంత తక్కువగా ఇప్పుడు ఆ రేట్ మేము కొనిందే 29,000, కొంతమంది అయితే 20,000 అంటారు, 22,000 అంటారు. ఆ రేటుకి అడైనా పొట్టేలు వస్తుందా? కొంచెం ఎవరైనా మేమే కాదు, ఇప్పుడు చుట్టుపక్కల ఉన్నాయని చెప్పాను కదా, వాళ్ళకి తగ్గట్టు రేట్లు అడిగితే వాళ్ళు ఇస్తారు. వాళ్ళ రేటుకి మీ రేటుకి చాలా తేడా ఉంటుంది. ఎంతో దూరం నుంచి వచ్చి వాళ్ళు చెప్పిన రేటు ఓకే అనుకుంటేనే మీరు రండి. అంటే ఒక 1,000-2,000 అటు ఇటు ఉంటాయి, మరీ తేడా అయితే ఉండదు. ఓకే అనుకుంటే మీరు వచ్చి చూడొచ్చు. అంత దూరం నుంచి వస్తా మీకు బాడుగులు అన్నీ పడతాయి కాబట్టి అవన్నీ వేస్ట్ అవుతాయి. బేరాలు అనేవి 1-2 వేలతోనే. మరిన్ని వివరాల కోసం కామెంట్